క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 73వ కీర్తన 24వ చరణం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఈ లోకములో ఎంత బ్రతుకు బ్రతికినా, ఎంత సంపాదించినా, ఎలాంటి స్థితిలో జీవించినా ఒకరోజు అన్నిటినీ విడిచి, అందరినీ విడిచి, ఏమి తీసుకొని పోకుండా వట్టి చేతులతో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనమందరము కూడా దేవుని యొద్ద నుండి వచ్చాం. దేవుని యొద్ద నుండి వచ్చిన మనము మరలా తిరిగి దేవుని యొద్దకే వెళ్ళాలన్నది దేవుని చిత్తమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మానవుడు అపవాది ఆలోచనల చొప్పున నడవటము ద్వారా, తన సొంత ఆలోచనల చేత ఇష్టానుసారముగా బ్రతకటము ద్వారా చనిపోయిన తర్వాత మహిమలో ప్రవేశించకుండా తనకు తానే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. నా ప్రియులారా, మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. మన ఆత్మ దేవునితో నిత్యత్వం జీవించాలి. అలా జీవించాలంటే ఈ లోకంలో మన ఆలోచనల ప్రకారముగా, సాతాను యొక్క ఆలోచన ప్రకారముగా కాకుండా దేవుని ఆలోచన ప్రకారముగా మనము జీవించాలి. దేవుడు తన ఆలోచన చొప్పున మనను నడిపించగలడు. ఎవరైతే ఈ లోకంలో దేవుని ఆలోచన చొప్పున జీవిస్తారో వారు చనిపోయిన Download ShareChat.